ఇంటర్నేషనల్ క్రికెట్లో అయితే ఆఫ్ఘనిస్తాన్ అదరగొడుతుంది. పెద్ద పెద్ద టోర్నీస్లో అయితే పెద్ద టీమ్స్ను కూడా ఓడించేస్తుంది. ఈ T20 వరల్డ్ కప్లో అయితే న్యూజిలాండ్కి షాక్ ఇచ్చి సూపర్ 8లో కూడా ఎంటర్ అయింది. లాస్ట్ ఇయర్ ఇండియాలో జరిగిన వన్డే కప్లో కూడా స్ట్రాంగ్ టీంలో కూడా షాక్ ఇచ్చింది. ఇండియన్ స్పిన్ కండిషన్స్లో ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లు పర్ఫెక్ట్ గా బౌలింగ్ చేశారు. అయితే ఆఫ్ఘనిస్తాన్ సక్సెస్ వెనక ఒక ఇండియన్ మాజీ క్రికెటర్ ఉన్నాడు. హష్మతుల్లా సాహిదీ కెప్టెన్సీలో ఆఫ్ఘనిస్తాన్ వన్డే వరల్డ్ కప్ ని 2 పరాజయాలతో ప్రారంభించింది. కాకపోతే త్వరగానే పుంజుకుంది. బంగ్లాదేశ్, ఇండియాపై ఓడిపోయిన ఆఫ్ఘనిస్తాన్ డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్ ని చిత్తు చేసింది. తర్వాత పాకిస్తాన్, శ్రీలంకను కూడా ఓడించింది. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో కూడా ఆఫ్ఘనిస్తాన్ పోటీలోనే ఉంది. కానీ గ్లెన్ మ్యాక్స్వెల్ అసాధారణ రీతిలో డబుల్ సెంచరీ చేయకపోయి ఉంటే ఆఫ్ఘనిస్తాన్ చరిత్ర సృష్టించేది. చివరకు పాయింట్ల పట్టికలో ఆఫ్ఘనిస్తాన్ 6వ స్థానంలో నిలిచింది. సో లాస్ట్ టైం వన్డే వరల్డ్ కప్ లో ఆఫ్ఘనిస్తాన్ పర్ఫార్మెన్స్ కి క్రెడిట్ పొందిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అతను ఇండియన్ మాజీ బ్యాట్స్మెన్ అజయ్ జడేజా. వరల్డ్ కప్ ప్రారంభానికి ముందు ఆఫ్ఘనిస్తాన్ అజయ్ జడేజాను మెంటర్ గా నియమించుకుంది. ఈ నిర్ణయం టీం కి అయితే మంచి రిజల్ట్స్ అందించింది. టోర్నీ జరుగుతున్న సమయంలో కూడా ఆఫ్ఘనిస్తాన్ ప్రధాన కోచ్ జోనథన్ ట్రాట్ జట్టు ప్రదర్శనకు జడేజాకే క్రెడిట్ ఇచ్చాడు. జోనథన్ ట్రాట్ మాట్లాడుతూ, ఇండియాలో చాలా కాలం క్రికెట్ ఆడిన అజయ్ జడేజాకు చాలా అనుభవం ఉంది. కండిషన్స్, వెన్యూస్, ఇతర సబ్ కంటినెంట్ టీమ్స్ పై మంచి అవగాహన ఉంది. అతను జట్టుకు మెంటర్ గా వ్యవహరించడం అద్భుత ఫలితాలు ఇచ్చింది అని ఆఫ్ఘనిస్తాన్ టీం కోచ్ చెప్పాడు. ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు CEO నసీబ్ ఖాన్ ఇటీవల అజయ్ జడేజా గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పాడు. అసలు ఏం జరిగిందంటే మెంటర్ గా అజయ్ జడేజా చేసిన సేవలకు బోర్డు నుంచి అజయ్ జడేజా ఎలాంటి ఫీజు తీసుకోలేదంట. జడేజా ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డుతో టీం చక్కగా ఆడితే చాలు, అదే నాకు అందే మనీ రివార్డ్ అని చెప్పాడని పేర్కొన్నాడు. ప్రస్తుతం ICC మెన్స్ T20 వరల్డ్ కప్ లో కూడా ఆఫ్ఘనిస్తాన్ అదరగొడుతుంది. గ్రూప్ C లో 3 మ్యాచ్ల్లో 3 విజయాలు అందుకొని 6 పాయింట్లతో టాప్ పొజిషన్ ఉంది. ఏకంగా +4 రన్ రేట్ సాధించింది. వెస్టిండీస్, న్యూజిలాండ్ వంటి బలమైన టీంలు ఉన్న గ్రూప్ లోనే అద్భుత విజయాలు అందుకొని సూపర్ 8 క్వాలిఫై అయింది. వెస్టిండీస్ 3 విజయాలు అందుకున్న నెట్ రన్ రేట్ తక్కువగా ఉండడంతో 2వ స్థానానికే పరిమితమైంది. గ్రూప్ స్టేజ్ చివరి మ్యాచ్ లో జూన్ 18న వెస్టిండీస్ తోనే ఆఫ్ఘనిస్తాన్ తలబడుతోంది. ఇప్పటికే ఈ 2 టీమ్స్ కూడా సూపర్ 8 క్వాలిఫై అయ్యాయి. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు టేబుల్ టాపర్ గా ఉంటుంది. రషీద్ ఖాన్ నేతృత్వంలో ఆఫ్ఘనిస్తాన్ యుగాండాపై విజయంతో తన T20 వరల్డ్ కప్ జర్నీ ప్రారంభించింది. ఏకంగా 125 రన్స్ తేడాతో విజయం అందుకుంది. ఆ తర్వాత న్యూజిలాండ్ కి షాక్ ఇచ్చింది. 75 రన్స్ కి న్యూజిలాండ్ ఆల్అౌట్ చేసి 84 రన్స్ తేడాతో గెలిచింది. 3వ మ్యాచ్ లో పపువా న్యూగినియాపై 7 వికెట్ల తేడాతో గెలిచింది. ఆఫ్ఘనిస్తాన్ విజయాలన్నిటి వెనుక అజయ్ జడేజా స్ఫూర్తి ఎంతో ఉందని మనకు క్లియర్ గా అర్థమవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.